భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అబ్బురాం, ఉపాధ్యక్షులుగా జగదీష్, ప్రధాన కార్యదర్శిగా లెనిన్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసు, కోశాధికారిగా వీరభద్రం ఎన్నికయ్యారు. సీనియర్ పాత్రికేయులు నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా, విలేకరులందరూ చాలా హ్యాపీగా, నాకు ఎన్నడూ చూడలేదు ఇలాంటి ఎన్నికలు. ఫస్ట్ టైం పాలించే ప్రశ్నలు జరగడం చాలా ఆనందంగా ఉంది నాకు. సరే, అన్ని విషయాలు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అది చాలు, మళ్ళీ రిపీట్ చేయడం వేస్ట్. ప్రెసిడెంట్ గారు అయితే ఏకంగా ప్రమాణాలు చేసిండు, అది చాలు. మనకి మీరు మనకున్న హక్కులు, డిమాండ్స్ మన సాధించిన అన్ని కూడా మీరు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ కూడా అభినందిస్తున్నాను. చాలా మంచి విషయం, ఎందుకంటే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నుకోవాలి. నేను అదే భావిస్తున్నాను. నాకేదైతే నాకన్నా సీనియర్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సామర్థ్యం ఉన్నటువంటి వారికే ఎన్నుకున్నారని అనుకుంటున్నాను. బహుశా మనం చూస్తాం కూడా ఫ్యూచర్లో ఆయన చేసే డెవలప్మెంట్స్ కూడా చూడాలి. ఎనీహౌ, ఇంతకుముందు అన్నారు ఏదో 14 అంటే బాధపడటం అనేది కాదు, అది నా విషయమే కాదు. ఓడినా సంతోషమే, గెలిచినా సంతోషమే. ఆల్వేస్ మన ప్రెస్ క్లబ్ డెవలప్ అవ్వాలి, అది మన ఉద్దేశం, అంతే తప్ప ఇంకేం కాదు. మరోసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతిదీ ఏది తక్కువ కాదు. మరి అధ్యక్ష కార్యదర్శులు సమన్వయంతో అనుకుని ఏ పనైనా సరే అధ్యక్ష కార్యదర్శులు సమన్వయంగా ఉంటేనే, ఇద్దరు కలిసి చేద్దాం అనుకుంటేనే ఈ ప్రెస్ క్లబ్ యొక్క పని విధానం ముందుకు పోతుంది. ఇంకా ఇంతకన్నా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి బిల్డింగ్ మరో బిల్డింగ్ పైన వేయాలి. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించాలి. ఇంకా ఈ ప్రెస్ క్లబ్ కరెంట్ ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నూతన కమిటీకి నేను గుర్తు చేస్తున్నాను సార్. వాటర్ ఫెసిలిటీ ఒకటి కేటీపీఎస్ నుంచి తీసుకురావాలి. గత 3 దశాబ్దాలుగా పాల్వంచ ప్రెస్ క్లబ్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అనేక సవాళ్లను తట్టుకుంటూ ఎదుగుతూ ఈరోజు పాల్వంచ ఒక నూతన ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకొని దానికి మనము ఒక కీలక భూమిక పోషించే వరకు వచ్చింది. మరి ఈరోజు మన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎన్నికైనటువంటి అబ్బురాం గారు, లెనిన్ గారు, దారా శ్రీనివాస్ గారు, జగదీష్ గారు మరియు గాడెపల్లి వీరభద్రం గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనము అందరము కలిసి ఉంటేనే ఏదైనా సమస్య అవుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి మన ప్రెస్ క్లబ్ లోపల మాత్రమే పరిష్కరించుకోవాలి తప్పితే మనము బయట టీ కొట్ట దగ్గర, బడ్డీ కొట్ట దగ్గర మాట్లాడుతున్న పరిస్థితి రావద్దని చెప్పేసి మన సభ్యులందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఓటింగ్ని సాధించింది 40 మంది గాను 40 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది చిన్న విషయం కాదు, మంచి విషయం. ఒక పని చేయాలి అని ప్రెస్ క్లబ్ నిర్వహణ అందరూ పాలు పంచుకున్నారు అనడానికి ఇది ఒక తార్కాణం. అందరూ ప్రతి ఓపికతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా ఉన్నారు. తర్వాత రెండో విషయం, పెద్దల కొండలరావు గారు మంచి సూచనలు, సలహాలు చెప్పారు నిర్వహణ ఏ విధంగా చేయాలి. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళతానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను.
అబ్జర్వర్గా పాల్గొన్నటువంటి కుమార్ సార్ గారికి, ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి మనోహరరావు గారికి, మిగతా పాత్రికేయ మిత్రులకు, కొత్తగా ప్రెస్ క్లబ్కి ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్సులు అందజేస్తున్నాను. కొత్త కమిటీ మరి ఎన్నిక నిర్వహణ పూర్తయింది. ఇందులో ఒక 2 సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఒకరు అధ్యక్షులుగా అబ్రామ్ గారు, రెండవది దాదా శ్రీనివాస్ గారు. చివరి దశలో భద్రం గారు ఏకగ్రీవంగా అవ్వడం జరిగింది. మిగతా 2 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో మరి స్వల్ప మెజార్టీతో రెడ్డి గారు, అదేవిధంగా జగదీష్ గారు విజయం సాధించారు. వాళ్ళకి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన పాల్వంచ ప్రెస్ క్లబ్కి నూతన వరవడి మొదలైందని చెప్పవచ్చు. అందుకు తార్కాణం ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కమిటీ ఏర్పాటు కావడమే మనకి దానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. అందుకు జరిగినటువంటి ఎలక్షన్లో మనకు నరసింహ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ ఎన్నికలు నిర్వహించినందుకు వారికి మనందరి తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన నూతన కమిటీ సభ్యులు, అధ్యక్షులు అబ్రామ్ గారికి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నికైన తర్వాత వేదికను అలంకరించినటువంటి మన ప్రధాన కార్యదర్శి లెనిన్ గారికి, అలాగే జగదీష్ గారికి, మరియు వీరభద్రం గారికి, దారా శ్రీనివాస్ గారు ఇక్కడ లేరు, వేరే వార్త పని మీద వెళ్ళారు. వారికి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక ఎన్నికల సిస్టంలో నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే ఎన్నికలు నిర్వహిస్తారో ఆ విధంగా నిర్వహిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో అధ్యక్షులుగా కొనసాగుతూ మళ్ళీ ఈ ఎన్నికలకు కన్వీనర్గా వ్యవహరిస్తూ కొంత మనందరూ సహకారం కూడా తీసుకున్నట్టు ఒక సిస్టమేటిక్గా మేము అట్లా కాదు ఇట్లా అన్నా కానీ లేదు ఇదే కరెక్ట్ అనే పద్ధతిలో కొనసాగించి ఎన్నికలు విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రెస్ క్లబ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రెస్ క్లబ్ అనేది మనందరిది. నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, నాట్ ఓన్లీ సెక్రటరీ, ఇదంతా కానే కాదు. వీళ్ళు ఏంటంటే సమన్వయం చేయడం కోసం మాత్రమే అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా ఉన్నటువంటి కోశాధికారి కానీ సహాయకారు ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్. కానీ అభిప్రాయం, నిర్ణయాలు అన్నీ కూడా సమిష్టి నిర్ణయాలతో ఉండింది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ అందరి నిర్ణయాలు, మేము తీసుకున్న నిర్ణయం మీరు ఏకీభవించాలి. మీరు ఏకీభవించకుండా ఇది కరెక్ట్ కాదంటే ప్రెసిడెంట్ గారు అంటే దీన్ని నేను ఉత్సాహించుకునే ఒక అడుగు వెనకేసాను. సరే, ప్రెస్ క్లబ్ మంచి భవిష్యత్తును అందించడం కోసం నేను ఒక అడుగు వెనకేసుకొని నేను ముందుకు తీసుకోవడానికి మాత్రం నా వంతుగా నేను కృషి చేయడానికి నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఉపాధ్యక్షులుగా జగదీష్ గారు ఎన్నికయ్యారు. ఇంకా 4 స్థానాలు ఉంటాయి ఈ కమిటీలో. 4 స్థానాలు. ఆ 4 స్థానాలకు మరి ఇప్పుడు పెట్టుకున్నామన్నారు. ఒకసారి
దేని టెన్షన్లో ఉన్నాం ఇప్పటివరకు. కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఈ ప్రెస్ క్లబ్ యొక్క ఔన్నత్యం కోసం పనిచేయాలి. అలాగే వాళ్ళ సొంత పని కన్నా కూడా ప్రెస్ క్లబ్ ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకా ఏమైనా ఉద్యమాలు, ప్రధానంగా ఇళ్ల స్థలాలు సమస్య ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కమిటీ అంతా. అన్ని రకాలుగా ఆలోచించి ఇంకొక నలుగురిని పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఒకటే కాకుండా ఎప్పుడు పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాగే టైపింగ్ కానీ లేకపోతే సమాచారం పంపించడం కానీ ఈ విధమైన కొన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఉంటారు, స్కిల్స్. అలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి అందరూ అనుకొని ఇంకొక నలుగురిని ఎన్నుకుంటే బాగుంటుంది. అది మరొక రోజు చేయాల్సి ఉంటుంది ఆ కార్యక్రమం. ఇప్పుడు ఎన్నికైనటువంటి మన ఇక్కడికి వచ్చి సార్ దగ్గర సిగ్నేచర్ చేయాలి. అలాగే రిజిస్టర్లో కూడా సార్ సంకల్పంతో వచ్చిన అంజర్రావుకి నా ప్రత్యేక అభినందన. మిత్రులారా, సరే బయట మనకి 100 ఉంటాయి, సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైప్లో మనం ఉంటాం. కానీ మన ఇల్లు, మన కుటుంబ సభ్యులు, మన పెద్దలని బాధ్యత పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహిస్తారని చెప్పి మనమే ఆశ కల్పించి ఒక 5గురిని ఒక పీట మీద కూర్చోబెట్టి వాళ్ళ శక్తివంతులు, సమర్థులు. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ నిర్మాణం మీదనే మనం పూర్తి దృష్టి పెట్టాం. ఈ నిర్మాణం చేసుకున్నాం, అద్భుతమైన బిల్డింగ్ సాధించుకున్నాం. ఇందులో ప్రధాన వ్యక్తులు ఉన్నారు, సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరో అడుగు, ఇది ప్రధానమైన అడుగు అన్నట్టు. మా ఉప్పల్ గారు కొన్ని సూచనలు చేశారు ఈ మధ్యకాలంలో. మనం మీడియాలో ఉంటున్నాం, ఏ విలేకరు కూడా సేఫ్టీ లేదు, మనం బయటికి వెళితే ఎలా వస్తున్నామో తెలియట్లేదు, విలేకరులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా కావాలి అని దాంతో పాటు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు కూడా నూతన